చిన్నపిల్లాడు అట్టపెట్టెలో చిన్న పాప ఉండడాన్ని చూసి తన తండ్రిని పిలుస్తాడు. వెంటనే ఈ వ్యక్తి వచ్చి ఏడుస్తున్న ఆ పాపను తీసుకుంటాడు. అప్పుడు ఈ పిల్లాడు ఈ పాపను మనం పెంచుకుందామని తన తండ్రితో అంటాడు. అయితే పాప ఏడుస్తూ ఉండడంతో ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఇంతలో తన కొడుకుని బయటే రిక్షాకి కాపలాగా ఉండమంటాడు. ఆ తరువాత ఈ వ్యక్తి ఈ పాపను తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. ఇంతలో కిడ్నాపర్లు వచ్చి ఈ పిల్లాన్ని ఎత్తుకెళ్లిపోతారు. పాపను హాస్పిటల్లో చూపించిన తరువాత ఈ వ్యక్తి బయటికి వచ్చి చూడగా తన కొడుకు కనపడడు. దీంతో ఇతడు ఏడుస్తూ తన కొడుకును పిలుస్తూనే ఉంటాడు. ఇక తన కొడుకు లేకపోవడంతో ఈ పాపను తీసుకుని ఇంటికి వెళ్తాడు. తన భార్యతో మన కొడుకు తప్పిపోయాడు, ఈ రోజు నుండి ఈ పిల్లనే మనం పెంచుకుందామని చెప్తాడు. దీంతో కొడుకు లేకపోవడంతో ఈమె షాక్ లోకి వెళ్లి పిచ్చిదానిలా మారిపోతుంది. ఒకరోజు ఈమె నడుచుకుంటూ వెళ్లి చూసుకోకుండా చెరువులో పడిపోతుంది. దీంతో ఈమె చనిపోతుంది. ఆ తరువాత ఈ వ్యక్తి వ్యాపారం చేస్తూ ఈ పిల్లను పెంచుతూ ఉంటాడు. అలాగే తప్పిపోయిన తన కొడుకు కోసం కూడా వెతుకుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వేరే చోట ఉన్న ఈ పిల్లాడు పెద్ద బిజినెస్ మ్యాన్ లా మారిపోతాడు. అయితే ఇతడికి అప్పుడప్పుడు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ వ్యక్తి పెంచుకుంటున్న పిల్ల కూడా పెరిగి పెద్దవుతుంది. ఇతడు కష్టపడి ఈమెను చదివిస్తూ ఉంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.